అందరికీ నమస్కారం అండి. ఈరోజు పద్మా పైడిమర్రి గారు రాసిన 'రోగం నాకు వైద్యం నీకు' అనే చక్కటి కథ విందాము. కథలోకి వెళితే, "ప్రశాంతి, రేపు డాక్టర్ దగ్గరికి వెడదాం. ఎలా అయిపోయావో" అన్నాడు భార్యకేసి చూస్తూ శరత్. అవునండి. పేరులోని ప్రశాంతత జీవితంలో లేకుండా పోయింది. నీరసంగా ఉంటోంది. కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైపోయిందో అంది ప్రశాంతి. ఏమైంది? ఏంటి సమస్య? అన్నారు ప్రశాంత్ కేసి చూస్తూ డాక్టర్ సూర్య. రాత్రి నిద్రపోవాలంటే చాలు భయమేస్తోంది. ఇలా కళ్ళు మూస్తానో లేదో పెద్ద శబ్దంతో సుడిగాలి ఒక్కసారిగా పైకి తీసుకెళ్ళి కింద పడేసినట్టు, 2 రైళ్లు అతి వేగంతో గుద్దేసుకుంటున్నట్టు, జోరీగలు నా చెవిలో చేరి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసినట్టు ఒకటే పిచ్చి పిచ్చి కలలు అని ఆగింది ప్రశాంతి. ఇలా ఎప్పటినుంచి అనిపిస్తోంది మీకు? అని అడిగారు ప్రశాంత్‌ని డాక్టర్. చాలా రోజుల నుంచి ఇలాంటి కలలు వస్తున్నాయి. ఈ మధ్యన మరీ ఎక్కువ అవ్వడంతో రాత్రి నిద్రలేక పగలు చాలా ఇబ్బందిగా ఉంటోంది అంది ప్రశాంతి. పగలు పడుకున్నప్పుడు బానే ఉంటుందిట. రాత్రి నిద్రలోనే ఇలా భయపడుతోంది డాక్టర్ అన్నాడు శరత్ భార్యని చూస్తూ. మీరు నిద్రపోయే ముందు ఏమైనా దెయ్యం సినిమాలు చూస్తారా? అన్నాడు డాక్టర్ ప్రశాంతితో. అయ్యో! అలాంటివి ఏమీ అలవాటు లేవండి. హాయిగా హనుమాన్ చాలీసా చదువుకుని పడుకుంటా అంది ప్రశాంతి. మీకేమీ ఇలాంటి కలలు రావడం లేదా? అన్నాడు డాక్టర్ శరత్ కేసి చూస్తూ. నాకు ఇలాంటి సమస్యలేమీ లేవండి. ఒక్కసారి కడుపు నిండా అన్నం తిని మంచం ఎక్కానంటే మరంతే, కుంభకర్ణుడు పూనేస్తాడు అన్నాడు శరత్ నవ్వుతూ. నిన్న రాత్రి మరీ విచిత్రమైన కల డాక్టర్. 2 పిల్లులు విపరీతంగా దెబ్బలాడేసుకోవడం మొదలుపెట్టాయి. అకస్మాత్తుగా ఆపేసేవి. మళ్ళీ మొదలుపెట్టేవి. ఆపేవి. తెల్లవార్లు ఇదే గోల అంది ప్రశాంతి భయంగా. మా అమ్మ పిల్లులు కల్లోకి రాకూడదు, ఏదో అశుభం అని పొద్దునుంచి ఒకటే గొడవ. ప్రశాంతి ఆరోగ్యానికి ఏమీ ఇబ్బంది లేదు కదా డాక్టర్? అన్నాడు శరత్ కంగారుగా. మీ అలవాట్లేమిటి? వాకింగ్, యోగా లాంటివి ఏమైనా చేస్తారా? అని అడిగాడు శరత్ కేసి చూస్తూ డాక్టర్. నేనా? ఏమీ చెయ్యను. అయినా నా గురించెందుకు డాక్టర్? అన్నాడు శరత్ కొంచెం విసుగ్గా. ఈ టెస్టులు చేయించుకురండి అంటూ ప్రిస్క్రిప్షన్ ప్రశాంత్ చేతిలో పెట్టాడు డాక్టర్. ఏవండీ, టెస్టులు మీకు రాశారేంటి? అంది ప్రశాంతి ప్రిస్క్రిప్షన్లోకి చూస్తూ. అదేంటి, రోగం నీకైతే పరీక్షలు నాకేంటి? నడు అడుగుదాం అంటూ కోపంగా లోపలికి వెళ్ళాడు శరత్. నాకెందుకు టెస్టులు? అన్నాడు శరత్ డాక్టర్ కేసి చూసి అయోమయంగా. కూర్చోండి చెప్తా అంటూ, సమస్య నీది కాదమ్మా, మీ ఆయనది. నీకు ఏమీ రోగం లేదు. నీకు వచ్చేవి కలలు కాదు. ఆ శబ్దాలన్నీ మీ ఆయన పెట్టే గురక నుంచి పుడుతున్నవే. వాటి వల్ల నీకు నిద్రలేక నీరసపడ్డావు అన్నాడు నవ్వుతూ డాక్టర్. నిజంగానా? అన్నాడు శరత్ నమ్మలేనట్టు. మీరు రాత్రులు కొంచెం తిండి తగ్గించండి. పొద్దున్నే బ్రీతింగ్ వ్యాయామం చేయండి. నెమ్మదిగా మీ ఆవిడికి కలలు తగ్గి ఆరోగ్యం కుదుటపడుతుంది అన్నాడు డాక్టర్ నవ్వుతూ. రోగం నాకు వైద్యం మీకు అన్నమాట అంది ప్రశాంతమైన నవ్వుతో ప్రశాంతి. బాగుంది కదండి? చక్కటి కథ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.